మాత కాస్త కాలికా మాటేసింది. దోశల పిండితో ఇడ్లీ పోలా అదిరిపోలా. వెల్కమ్ టు వంట పెంట కార్యక్రమం. ఇదైతే ఈరోజు దోశల పిండి అయితే ఇడ్లీ వేయబోతున్నాం. అప్పుడైతే దోశల పిండి లేదని ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేశాను. ఇది బాగుంటే పర్లేదు, బాగోపోతేనే మొత్తం నేనే తినాలి. ఇది మొత్తం ఇప్పుడైతే అది పొయ్యిగా ఉంది. అది ఏమవుతుందో నాకు కూడా అయితే తెలియదు. అది బాగోపోయినా సరే నేనే తినాలి, ఎందుకంటే అది మన ఆవిష్కరణ కాబట్టి. అడుగుతాం అమ్మా అయిందా? మాత కాస్త కాలికా మాటేసింది. ఇదైతే నేను చేసే ఫస్ట్ ఆవిష్కరణ కాదంట. ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి ఇడ్లీలు చెన్నైలో అయితే ఎక్కువగా వేసేవారంట. మీ కనుక నా ఈ ప్రయత్నం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గురుగారు. రబ్బర్ ఇడ్లీ